చార్టర్ చట్టాలు. చార్టర్ చట్టాలు. సో ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి అసలు చార్టర్ చట్టం అంటే ఏంటి? చార్టర్ చట్టాలు. చార్టర్ చట్టాలు. చార్టర్ చట్టాలు. ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి అసలు చార్టర్ చట్టం అంటే ఏంటి, చార్టర్ చట్టాలు ఎందుకు వచ్చాయి, సో వీటికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈ క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి చార్టర్ అనగా ఒప్పందం. చార్టర్ అనగా ఒప్పందం. చార్టర్ అనగా ఒప్పందం. సో ఎవరెవరికి మధ్యన ఒప్పందం జరిగింది అనేటువంటిది కావాలి. సో ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి చార్టర్ అనగా ఒప్పందం అంటున్నాము. సో ఒప్పందము ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య, బ్రిటిష్ గవర్నమెంట్ కి మధ్య ఒప్పందం అనేటువంటి జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఒక ఒప్పందం అనేటువంటి జరిగింది. సో మరి ఇక్కడ చార్టర్ చట్టాలు అంటున్నాం. అంటే చార్టర్ చట్టాలు అంటే కంపెనీ పాలనా కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటన్ పార్లమెంట్ చే రూపొందించబడినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు. జాగ్రత్త చూడండి, కంపెనీ పాలనా కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటన్ పార్లమెంట్ చే రూపొందించబడినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు అంటాం. ఏ చట్టాలు అంటాం? చార్టర్ చట్టాలు అంటాం. సో ఇక్కడ చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి మొత్తం చార్టర్ చట్టాలు 4 చార్టర్ చట్టాలు ఉంటాయండి. 4 చార్టర్ చట్టాలు ఉంటాయి. 4 చార్టర్ చట్టాలు ఉంటాయి. సో ఈ 4 చార్టర్ చట్టాలకు సంబంధించిన దాంట్లో మొదటి చార్టర్ చట్టం 1793. మొదటి చార్టర్ చట్టం 1793. నెక్స్ట్ రెండవ చార్టర్ చట్టం 1813. మూడవ చార్టర్ చట్టం 1833. నాలుగవ చార్టర్ చట్టం 1853. సో ఈ 4 చార్టర్ చట్టాల గురించి తెలుసుకుంటాం. సో మొత్తం చార్టర్ చట్టాలు 4. సో ఇక్కడ సింపుల్ గా చెప్పాలి అంటే చార్టర్ చట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి 1858 కంటే ముందు రూపొందించబడినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు అంటాం. 1858 కంటే ముందు రూపొందించబడిన చట్టాలని చార్టర్ చట్టాలు అంటాం. లేదా కంపెనీ పాలనా కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటన్ పార్లమెంట్ చే రూపొందించబడిన చట్టాలని చార్టర్ చట్టాలు అంటాం. కాబట్టి ఇక్కడ 1858 కంటే ముందు అనే పదాన్ని వాడుతున్నాం. ఇక్కడ 1858 కంటే ముందు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాం అంటే 1858 తర్వాత భారతదేశాన్ని పరిపాలించింది బ్రిటిష్ ప్రభుత్వం. కాబట్టి 1858 కంటే ముందు భారతదేశాన్ని పరిపాలించింది ఎవరంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. కాబట్టి కంపెనీ పాలనా కాలంలో భారతదేశ పరిపాలన కోసం బ్రిటన్ పార్లమెంట్ చే రూపొందించబడినటువంటి చట్టాలని చార్టర్ చట్టాలు అంటారని చెప్తున్నాం. సో ఇక్కడ చార్టర్ చట్టాలు ఎన్ని? మొత్తం 4 చార్టర్ చట్టాలు ఉన్నాయి. సో మనకి 1793, 1813, 1833, 1853 మొత్తం 4 చార్టర్ చట్టాలు ఉన్నాయి. సో దీంట్లో మొదటి చార్టర్ చట్టం 1793. మొదటి చార్టర్ చట్టం 1793. సో ఇక్కడ మొదటి చార్టర్ చట్టం 1793 అని చెప్తున్నాం. సో ఇక్కడ మొదటి చార్టర్ చట్టం 1793 ప్రకారం సో తీసుకున్నటువంటి సంస్కరణలు ఏంటో చూద్దాం. సో 1793 చార్టర్ చట్టం. 1793 చార్టర్ చట్టం. సో ఇక్కడ 1793 చార్టర్ చట్టం, దీన్నే మొదటి చార్టర్ చట్టం అంటాం. మొదటి చార్టర్ చట్టం 1793 మొదటి చార్టర్ చట్టం. సో ఈ మొదటి చార్టర్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య పాలనపరమైన అంశాలను
పాలన పరమైన అంశాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. సో జాగ్రత్త చూడండి, మొదటి చార్టర్ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య పాలన పరమైనటువంటి అంశాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేస్తారు. ఒకవేళ అది రెన్యువల్ కాలేదు అంటే అంతటితో ఆగిపోయినట్టు భావించాలి. కాబట్టి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య పాలన పరమైన అంశాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ మొదటి చార్టర్ చట్ట రూపకల్పన సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే కారన్ వాలిస్. మొదటి చార్టర్ చట్ట రూపకల్పన సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే కారన్ వాలిస్. భారతదేశంలో న్యాయ వ్యవస్థకి పితామహుడు అని చెప్తారు ఇతన్ని. భారతదేశంలో న్యాయ వ్యవస్థకి పితామహుడుగా పేర్కొంటాం. ఇతను బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేసినటువంటి కాలంలోనే సంచార న్యాయస్థానాలను ప్రవేశపెట్టారు. కాబట్టి మొదటి చార్టర్ చట్ట రూపకల్పన సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే కారన్ వాలిస్. నెక్స్ట్ పాయింట్, ఈ చార్టర్ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధికారాలని విస్తృతపరిచారు. ఈ చార్టర్ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఈ మొదటి చార్టర్ చట్టాన్ని అనుసరించి మద్రాస్ మరియు ముంబాయి ప్రెసిడెన్సీల యొక్క జాగ్రత్త చూడండి, మొదటి చార్టర్ చట్టాన్ని అనుసరించి మద్రాస్ మరియు ముంబై ప్రెసిడెన్సీల యొక్క సైనిక పాలనపరమైనటువంటి అధికారాలను బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మద్రాస్ మరియు ముంబైలకు సంబంధించిన ప్రెసిడెన్సీ అంటున్నాం. ప్రెసిడెన్సీ నథింగ్ బట్ స్టేట్స్ అని అర్థం. కాబట్టి వీటికి సంబంధించిన పాలన సైనిక పరమైనటువంటి అధికారాలపై ఎవరికి అధికారాలు కల్పించారంటే బెంగాల్ గవర్నర్ జనరల్కి. అంటే మద్రాస్ మరియు ముంబై ప్రెసిడెన్సీ యొక్క పాలన సైనిక పరమైనటువంటి అధికారాలను బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఈ చట్టాన్ని అనుసరించి కౌన్సిల్ తీసుకున్న తీర్మానాలపై వీటో చేసేటటువంటి అధికారం గవర్నర్ జనరల్ కి కల్పించారు. ఇక్కడ చూడండి, కౌన్సిల్ తీసుకున్న తీర్మానాలపై అని చెప్పాము. అని ఇక్కడ కౌన్సిల్ వ్యవస్థను ఎప్పుడు తీసుకొచ్చారు? మనకి రెగ్యులేటింగ్ చట్టాన్ని అనుసరించి బెంగాల్ గవర్నర్ జనరల్ కి పరిపాలనలో సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఒక కౌన్సిల్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. అయితే ఈ కౌన్సిల్ కి 2 రకాల అధికారాలు కల్పించారు రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం. ఒకటి శాసన, రెండోది పరిపాలన పరమైనటువంటి అధికారాలు కల్పించారు. అయితే ఈ రెండింటికి అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో కౌన్సిల్ తీసుకున్న తీర్మానమే అంతిమమైనదిగా ఉండేది. అయితే 1793 చార్టర్ చట్టం ప్రకారం ఏం చేశారంటే కౌన్సిల్ తీసుకున్న తీర్మానాలపై వీటో చేసేటటువంటి అధికారం గవర్నర్ జనరల్ కి కల్పించారు. ఇక్కడ వీటో అనగా తిరస్కరించుట అని అర్థం. కాబట్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలపై వీటో చేసే అధికారం ఎవరికి ఇచ్చారంటే గవర్నర్ జనరల్ కి. ఏ చార్టర్ చట్టాన్ని అనుసరించి? 1793 చార్టర్ చట్టాన్ని అనుసరించి. 1793 చార్టర్ చట్టానికి అనుసరించి. నెక్స్ట్ అదే విధంగా మరొక అంశం ఏంటంటే ఈ చట్టాన్ని అనుసరించి మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించారు. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం, 1687లో మద్రాసులో మొదటి మున్సిపాలిటీని, 1725లో ముంబాయి, అదేవిధంగా కలకత్తా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారని చెప్పాం. కాబట్టి వీటికి సంబంధించిన మున్సిపాలిటీ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో మొదటి చార్టర్ చట్టాన్ని అనుసరించి చట్టబద్ధత కల్పించారు. 1793 చార్టర్ చట్టాన్ని అనుసరించి మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించారు. నెక్స్ట్ అదే విధంగా ఈ మొదటి చార్టర్ చట్టాన్ని అనుసరించి
సో ఇక్కడ బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ లోని సభ్యుల యొక్క జీతభత్యాలను బోర్డ్ ఆఫ్ బీఓసి బోర్డ్ ఆఫ్ ఏదైతే బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఉందో బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ వీరికి సంబంధించిన జీతభత్యాలను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించిన సభ్యుల యొక్క జీతభత్యాలను భారతదేశంలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించే విధంగా తీర్మానం చేశారు. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారని చెప్పాం? 6 సభ్యులు ఉంటారండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో 6 సభ్యులు ఉంటారు. ఈ 6 కూడా ఎక్కడ ఉంటారంటే ఇంగ్లాండ్ లో ఉంటారు, బ్రిటన్ లో. మరి ఈ విధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లో ఉండేటటువంటి సభ్యుల యొక్క జీతభత్యాలను భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించే విధంగా ఇక్కడ సవరణ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి దాంట్లో ఈ వ్యవస్థ. నెక్స్ట్ మనకి మొదటి చార్టర్ చట్టానికి సంబంధించిన అంశాలండి. ఇక్కడ మొదటి చార్టర్ చట్టానికి సంబంధించిన దాంట్లో 1793 మొదటి చార్టర్ చట్టం. ఈ చట్ట రూపకల్పన సమయంలో బెంగాల్ గవర్నర్ జనరల్ ఉంటే కారన్ వాలిస్. నెక్స్ట్ ఈ చట్టాన్ని అనుసరించి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య పాలనాపరమైన అధికారులు ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. నెక్స్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క అధికారాలను విస్తృతపరిచారు. మద్రాస్ మరియు ముంబై సంబంధించిన ప్రెసిడెన్సీ యొక్క శాసన మరియు పాలన సైనికపరమైనటువంటి అధికారులు బెంగాల్ గవర్నర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. నెక్స్ట్ మున్సిపాలిటీలకి చట్టబద్ధత కల్పించారు. కౌన్సిల్ తీసుకున్న తీర్మానాలపై వీటో చేసేటటువంటి అధికారం గవర్నర్ జనరల్ కి కల్పించారు. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లోని సభ్యుల యొక్క జీతభత్యాలను భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ చెల్లించే విధంగా సవరణ చేశారు. నెక్స్ట్ బోర్డు కార్యదర్శి బ్రిటన్ పార్లమెంట్ లో కూర్చునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇది మొదటి చార్టర్ చట్టం.